టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠ క్లైమాక్స్ కు చేరుకుంది. సెమీఫైనల్ బెర్త్ కోసం టీం ఇండియా ఇప్పుడు అత్యంత కీలకమైన దశలో నిలిచింది. ఒకవైపు జింబాబ్వేతో జరగబోయే పోరు, మరోవైపు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ ఫలితాలపై భారత్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ జట్టు సెమీస్ చేరాలంటే ఏం జరగాలి? గ్రూప్ స్టేజ్ లో మారిన సమీకరణాలు ఏంటి? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ రిపోర్ట్ లో చూద్దాం. టీ20 ప్రపంచ కప్ లో ఇప్పుడు అసలైన వేట మొదలైంది. గ్రూప్ దశ ముగుస్తున్న తరుణంలో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. భారత జట్టు సెమీఫైనల్ చేరాలంటే జింబాబ్వేపై విజయం సాధించడం అత్యవసరంగా మారింది. కేవలం గెలవడమే కాదు, నెట్ రన్ రేట్ విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి నెలకొంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా జింబాబ్వేపై భారీ తేడాతో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకౌట్ స్టేజ్ కు దూసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ సమీకరణం కేవలం భారత్ చేతిలోనే లేదు. మరోవైపు జరుగుతున్న సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య పోరు కూడా భారత్ సెమీస్ అవకాశాలను ప్రభావితం చేయనుంది. ఒకవేళ జింబాబ్వే చేతిలో భారత్ అనూహ్యంగా ఓడిపోతే అప్పుడు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా వెస్టిండీస్ తన తదుపరి మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే భారత్ పాయింట్ల పట్టికలో వెనుకబడే ప్రమాదం ఉంది. అందుకే జింబాబ్వేపై గెలిచి నేరుగా సెమీస్ లోకి అడుగు పెట్టాలని సూర్యసేన పట్టుదలతో ఉంది. ప్రస్తుత పాయింట్ల పట్టికను గమనిస్తే భారత్ మెరుగైన స్థానంలోనే ఉన్నప్పటికీ క్రికెట్ అన్సర్టనిటీకి పెట్టింది పేరు. అందుకే ఏ చిన్న పొరపాటు జరిగినా అది ఇంటికి దారితీసే ప్రమాదం ఉంది. జింబాబ్వే జట్టు కూడా ఈ టోర్నీలో పటిష్టంగా కనిపిస్తుండటంతో టీమిండియా ఈ మ్యాచ్ ను ఏమాత్రం తేలిక తీసుకోవడం లేదు. బ్యాటింగ్ లో సూర్య, బౌలింగ్ లో బుమ్రా రాణించడంపైనే అభిమానులు గంపెడాసులు పెట్టుకున్నారు. కోట్లాది మంది భారతీయుల ఆశలు ఇప్పుడు ఈ కీలక మ్యాచ్ పైనే ఉన్నాయి. గెలిస్తే సెమీస్ లో సగర్వంగా అడుగు పెడతారు, లేదంటే సమీకరణాల లెక్కల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. మరి భారత జట్టు తన సత్తా చాటి నాకౌట్ రేసులో ముందడుగు వేస్తుందో లేదో చూడాలి.